హాయ్ అండి. నేను మీ రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా హనీ. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ ఇప్పీ నూడిల్స్ ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. పిల్లలకి ఇప్పీ అంటే చాలా ఇష్టం కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్లోకి 2 ఇప్పీ నూడిల్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పీ నూడిల్స్ అనేవి సాఫ్ట్గా ఉడికిన తర్వాత వాటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకుని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వాటిలోకి మరలా నార్మల్ వాటర్ పోసి ఆ వాటర్ని కూడా స్ట్రెయిన్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ని కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ అనేది త్వరగా కడాయికి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత నేను దానిలో 2 ఎగ్స్ వేసుకుంటున్నానండి. మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత ఎగ్స్‌ని కడాయికి అడుగు పట్టకుండా వాటిని దగ్గరుండి బాగా కలుపుతూ ఆ ఎగ్‌లో ఉన్నటువంటి నీచు వాసన అనేది పోయేంత వరకు, ఎగ్ అంతా పొడి పొడిలాడుతూ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న ఎగ్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మరలా అదే కడాయిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఫైన్‌గా చాప్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, ఒక పావు కప్పు క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుని వాటిని హై ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత వాటిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ ఏదైతే ఉందో ఆ ఎగ్‌ని కూడా అందులో వేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. తర్వాత దానిలో టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని వేయించుకోవాలి. నేనిక్కడ ఉప్పు, కారం అనేది కొంచెం తగ్గించి వేసుకున్నానండి. ఆల్రెడీ ఇప్పీ మసాలాలో ఉప్పు, కారం అనేది కొంచెం యాడ్ అయ్యే ఉంటుంది. సో, అందు గురించని నేను తగ్గించి వేసుకున్నాను. వాటిని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత దానిలోకి ఇప్పీ మసాలా ఏదైతే ఉందో అవి 2 ప్యాకెట్స్ అయితే వేసుకున్నాను. ఆ ఇప్పీ మసాలా కూడా వేసుకున్న తర్వాత ఆ ఎగ్ వెజిటబుల్స్‌కి ఈ ఇప్పీ మసాలా, ఉప్పు, కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వాటిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఇప్పీ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై టు మీడియం ఫ్లేమ్‌లోనే జరగాలి. ఇప్పీ నూడిల్స్ అనేవి ఎగ్, వెజిటబుల్ ముక్కల్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటమే. అంతేనండి, రెడీ అయిపోయాయి మన ఎగ్ ఇప్పీ నూడిల్స్. ఈ నూడిల్స్‌ని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.